పిండి మినపిండిలోని ఇడ్లీ నొక్క కలిపిన పిండి ఇది ఇడ్లీ వేసుకోవడానికని కలిపాము. కానీ దీంతో రొట్టె కూడా వేసుకోవచ్చు. నేనైతే రొట్టె వేసాను. చూడండి ఎంత ద్వారగా వేగిందో. దీనికి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసాను. దీంట్లోని చిన్న మంటలో పెట్టాలి. చాలా ద్వారగా ఎగుతుంది. పైన ఇలా కారం జిమ్ముకుంటే ఇంకా బాగుంటుంది. కారం జిమ్మాను లైట్గా. దీన్ని గిన్నె రొట్టె అంటారు. తిరగేస్తున్నాను చూడండి. అబ్బో ఎంత బాగా వేగిందో. ఈరోజు టిఫిన్ గిన్నె రొట్టె, ఇడ్లీ అంతే. లోపల కూడా వేగింది. ఇలా అని చూస్తే లోపల గరిటెకి ఈ పిండి అంటుకోకుండా ఉంటే లోపల కూడా బాగా వేగినట్టు.